హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే 10వ తరగతి పూర్తి చేసుకున్నారో, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో, మరి గత సంవత్సరంలో పాలిసెట్ 2025 సంవత్సరం లోపల క్వశ్చన్ పేపర్ లోపల క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చు, అలాగే ఏ చాప్టర్ నుంచి ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా ఒకసారి స్క్రీన్పై గమనించినట్టయితే, మరి ఇది క్వశ్చన్ పేపర్ గమనించినట్టయితే ఏ విధంగా ఉంది చూడండి ఒకసారి. ఈ విధంగా మనకి ఏబిసిడి 4 కోడ్లతో కూడినటువంటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అలాగే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి. టైం వచ్చేసి 2.5 గంటలు ఉంటుంది. టోటల్ 150 మార్క్స్, 2.5 అవర్స్, అనగా ప్రతి క్వశ్చన్కు 1 మినిట్ టైం కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ రాయడం జరుగుతుంది. ఇది మనకి క్వశ్చన్ పేపర్ యొక్క పైభాగం ఉంటుంది. అలాగే మరి క్వశ్చన్ పేపర్ నందు మొదటి భాగమే సెక్షన్ ఏనే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 60 క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో గమనించాల్సింది, మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 150 క్వశ్చన్స్ లోపల 60 ఏమో మ్యాథ్స్ ఉంటుంది, 30 ఏమో ఫిజిక్స్ ఉంటుంది, 30 మార్క్స్ ఏమో కెమిస్ట్రీ ఉంటుంది, 30 మార్క్స్ ఏమో బయాలజీ ఉంటుంది. ఎవరైతే మనకి ఓన్లీ పాలిసెట్ కొరకు అయితేనేమో ఓన్లీ 120 మార్క్స్ రాస్తే సరిపోతుంది. ఒకవేళ మనం అగ్రికల్చర్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు చేయాలి అనుకుంటే 150 క్వశ్చన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మొత్తం కూడా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మరి ఇప్పుడు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగిందో చూద్దాం. అబ్జర్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. The roots of the quadratic equation x square minus 16 equal to 0. x square minus 16 is equal to 0 అనే వర్గ సమీకరణం యొక్క మూలాలు. మరి ప్రతి వర్గ సమీకరణాన్ని కూడా ax square ప్లస్ bx ప్లస్ c is equal to 0 ఈ రూపంలో ఉంటుంది వర్గ సమీకరణం నేర్చుకున్నాం. ఈ వర్గ సమీకరణానికి గరిష్టంగా 2 మూలాలు ఉంటాయి. ఆ 2 మూలాలు తెలుసుకోవడానికి మనము కారణాంక పద్ధతి, సూత్ర పద్ధతి, అలాగే వర్గాన్ని పూర్తి చేయ పద్ధతి ద్వారా 3 పద్ధతుల ద్వారా నేర్చుకున్నాం. మరి ఇప్పుడు 3 పద్ధతుల ద్వారా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి 3 పద్ధతులు అవసరం లేదు. ప్రతి క్వశ్చన్కు ఏది ఈజీ మెథడ్ ఉంటుందో ఆ మెథడ్ ద్వారా సాల్వ్ చేసి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంతకంటే ఈజీగా ఏంటంటే ఇందులో ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఆప్షన్స్ నుంచి కూడా మనము కరెక్ట్ ఆప్షన్ను గుర్తించవచ్చు. ముందుగా మొదటి ఆప్షన్ చూద్దాం. ఇక్కడ దీన్ని సాల్వ్ చేయడం ఎలానే చూద్దాం. ఇందులో ఎక్స్ పదం లేదు. ఎక్స్ పదం లేనట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇచ్చినటువంటి వర్గ సమీకరణం x స్క్వేర్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అనేది ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 యొక్క వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 4. దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూ ప్లస్ 4 ఒకటి మైనస్ 4 ఒకటి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎప్పుడైతే మనకి ఎక్స్ పదం లేదో మనం ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 వచ్చింది. ఈ విధంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇది మనకి సొల్యూషన్. మరి ఇప్పుడు దీన్ని మనం ట్రయల్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఆప్షన్స్ నుంచి ఒకవేళ మనకి ఈ పద్ధతి లేదు తెలియకపోతే ఆప్షన్స్ని కూడా చెక్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ 4 ఉంది. ఎక్స్ ప్లేస్లో 4 రాస్తాం. 4 స్క్వేర్ అంటే 16, 16 మైనస్ 16 0. అలాగే మైనస్ 4 రాస్తాం. మైనస్ 4 స్క్వేర్ అంటే ప్లస్ 16, 16 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కరెక్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ది ఒకవేళ ఇది 0 అనుకుందాం. 0 అనుకున్నట్టు 0 స్క్వేర్ అంటే 0, 0లోకి వెళ్ళి 16 మైనస్ చేసి మైనస్ 16 వస్తుంది. కాబట్టి ఇది కాదు. ఒక ఇచ్చినటువంటి రెండిట్లో ఒకటికి తప్పైనా అది తప్పే అవుతుంది. ఒకవేళ 16 రాసినట్టు 256 అవుతుంది. 256లో 16 మైనస్ చేస్తే మనకి 0 రాదు కాబట్టి ఇది కూడా కాదు. అలాగే 4i మైనస్ 4i ఇది కూడా కాదు. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ ద సెకండ్ క్వశ్చన్. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 ఈక్వల్ టు 0, దెన్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1. మరి ఇక్కడ ఇచ్చింది కూడా ఇక్కడ కూడా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చిండు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా అండ్ బీటా అని చెప్పిండు. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 అడిగిండు. సో ఇప్పుడు ఫస్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరము లేదు. వాళ్ళు ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఆల్ఫా బీటా, ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 అంటే 1 ఆల్ఫా ఆర్ ఆల్ఫా, నెక్స్ట్ 1 ఇంటూ బీటా అంటే బీటా, ప్లస్ 1 ఇంటూ 1 1 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సో ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా, ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా, అలాగే 1 ఇంటూ బీటా బీటా, ప్లస్ 1 1 1. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే మనకి ఫార్ములా నేర్చుకుందాం. C/A. C/A అంటే కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, సో 5/2. అలాగే ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్ అంటే మైనస్ B/A. మైనస్ B/A అంటే మైనస్ ఆఫ్ B అంటే ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 4 ఉంది, బై A అంటే 2, మైనస్ ఇటు మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ 4/2 అండ్ ప్లస్ 1 కాన్స్టెంట్. ఇప్పుడు 5/2 ప్లస్ 4/2 అంటే 9/2 ప్లస్ 1. దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 9 1 9 ప్లస్ 2 1 2, 9 ప్లస్ 2 అంటే 11/2. సో 11/2 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, మన ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి రెండింటిని మల్టిప్లై చేస్తే ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 1 వచ్చింది. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ C/A ఫార్ములా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ B/A ప్లస్ 1. సో C/A అంటే C అంటే కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 5/2. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ B/A మైనస్ ఆఫ్ మైనస్ 4 అంటే ప్లస్ 4/2 అవుతుంది.
అలాగే +1 చేస్తే మనకి 11/2 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. అబ్జర్వ్ ద థర్డ్ క్వశ్చన్ 1 మైనస్ tan స్క్వేర్ 45 డిగ్రీస్ బై 1 ప్లస్ tan స్క్వేర్ 45 డిగ్రీస్. మరి ఈ క్వశ్చన్ ట్రిగ్నామెట్రికల్ ఇవ్వడం జరిగింది. మరి tan 45 డిగ్రీస్ అంటే 1 అవుతుంది కాబట్టి 1 మీన్స్ 1 స్క్వేర్ అంటే కూడా 1 అవుతుంది కాబట్టి 1 మైనస్ 1 బై డినామినేటర్ 1 ప్లస్ 1 1 మైనస్ 1 0 1 ప్లస్ 1 అంటే 2 0/2 మీన్స్ 0. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ సీకెండ్ 19 డిగ్రీస్ సైన్ 71 డిగ్రీస్. మరి ఇందులో గమనించినట్టయితే సైన్ వాల్యూ ఏమో 71 డిగ్రీస్ అడిగిండు, సీకెండ్ 19 డిగ్రీస్ అడిగిండు. మనకి ఇక్కడ మనము ఈ రెండింటి యొక్క సమ్ చేసినట్టయితే 90 డిగ్రీస్ వస్తుంది. అంటే కాంప్లిమెంటరీ ప్రాపర్టీస్ ప్రకారం చేస్తాం, పూరక కోణాలు. మరి దాని ప్రకారము 1 ప్లస్ సీకెండ్ 90 డిగ్రీస్ అంటే సీకెండ్ 19 ఏం రాస్తుందంటే 19 మైనస్ 19 90 మైనస్ 71 19 మీన్స్ 90 మైనస్ 71. అలాగే సైన్ 71 డిగ్రీస్ 1 ప్లస్ సీకెండ్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ వచ్చేసి కొసెక్ అవుతుంది. కొసెక్ 71 డిగ్రీస్ సైన్ 71 డిగ్రీస్. ఇప్పుడు కొసెక్ 71 సైన్ 71 మనకు ఒక ఫార్ములా ఉంది, సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా. దీస్ టూ ఆర్ ద రెసిప్రోకల్ ప్రాపర్టీస్, విలోమ నియమాలు, విలోమ నిష్పత్తులు. కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఒకటికి సమానం అవుతుంది. అంటే రెండింటి యొక్క యాంగిల్ అనేది సేమ్గా ఉన్నట్టయితే సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా 1 అవుతుంది. కాబట్టి కొసెక్ 71 సైన్ 71 1 అవుతుంది. సో 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2x మైనస్ 3y ఈక్వల్ టు 8 4x మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 9 రెస్పెక్టివ్స్ ద ఫాలోయింగ్. మరి ఇచ్చినటువంటి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చిండు, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చిండు. మనకి ఇంటర్సెక్టింగ్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా, ప్యారలల్ లైన్సా కావాలి. మనకి ఏది కావాలన్నా a1/a2 b1/b2 c1/c2 ఫైండ్ అవుట్ చేయాలి. సో a1/a2 అంటే 2/4 ఈజ్ ఈక్వల్ టు 1/2, b1/b2 అంటే -3/-6 దిస్ ఈజ్ ఆల్సో 1/2. నెక్స్ట్ కాన్స్టెంట్ +8 అనేది లెఫ్ట్కి వస్తే -8 అవుతుంది, +9 అనేది లెఫ్ట్కి వస్తే -9 అవుతుంది. మరి దీని యొక్క -8/-9 అంటే +8/+9 వచ్చింది. అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది. అంటే ఏమవుతుంది మనకి సెకండ్ది మనకి ప్యారలల్ లైన్స్ అవుతాయి. సో ప్యారలల్ లైన్స్ ద సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, ప్యారలల్ లైన్స్. ఓకే, నెక్స్ట్ ద సొల్యూషన్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ x/2025 ప్లస్ y/2026 ఈజ్ ఈక్వల్ టు 2. అలాగే 2x/2025 మైనస్ y/2026 ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఈ రెండు యొక్క సొల్యూషన్స్ ఏమవుతాయని అడిగిండు. మరి ఇప్పుడు సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం ఇంతవరకే. ఒకటేమో సొల్యూషన్ మెథడ్, రెండోది వచ్చేసి ట్రయల్ మెథడ్. ట్రయల్ మెథడ్ అంటే ఇక్కడ ఆప్షన్స్ రాస్తాం, మరి ఈ ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆప్షన్ కరెక్ట్ రావాలి. ఇప్పుడు x ప్లస్లో 2025, y ప్లస్లో 2026. చూడండి ఒకసారి ఇక్కడ 2024 ఇస్తేనేమో క్యాన్సల్ కాదు కాబట్టి ఇది కాదు. 2025 రాస్తే న్యూమరేటర్ 2025, డినామినేటర్ 2025 కాబట్టి 1. అలాగే y ప్లస్లో 2026 రాస్తే 1 1 + 1 2 అవుతుంది. ఇక్కడేమో 2 - 1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా ట్రయల్ ఎర్రర్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఈ వర్గ సమీకరణ యొక్క మూలాలు. మరి ఈ క్వశ్చన్ కూడా గమనించినట్లయితే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ నుంచి ఇచ్చిండు. మరి 2x² + x - 4 ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని రూట్స్లో ఉన్నాయి అంటే మనము ఇది ఫార్ములా మెథడ్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఫార్ములా మెథడ్ ప్రకారం అంటే -b ± (b² - 4ac/2a) అంటే ఇక్కడ డిస్క్రిమినేట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్క్రిమినేట్ అంటే b², b అంటే 1 కాబట్టి 1² ఫస్ట్ b² మైనస్ చేద్దాం. డిస్క్రిమినేట్ టు డెల్టా ఈజ్ ఈక్వల్ టు b² అంటే 1² - 4 ఇంటూ a అంటే 2 c అంటే -4. సో 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 జా 8 8 4 జా 32. సో దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 33. సో ఇప్పుడు మైనస్ ఆఫ్ b అంటే 1 ± √33/2 2 జా 4. సో -1 ± √33/4 ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి. ఇది కాదు, ఇక్కడ డినామినేటర్ 2 ఉంది, ఇక్కడ ఇది కాదు, ఈ రెండిట్లో ఒకటి. ఇక్కడ -1 ఉండాలి. సో ఇక్కడ +1 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3 -1 + √33/4 -1 - √33/4. సో ఇది 7th దానికి ఆన్సర్. థర్డ్ ఆన్సర్. ఓకే, 8th క్వశ్చన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ సాలిడ్ హ్యావింగ్ రేడియస్ 7 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి అర్ధగోళం యొక్క ఘనపదార్థం యొక్క సంపూర్ణతల వైశాల్యం. సో ఆకారం వచ్చేసి హెమిస్పియర్ ఇచ్చిండు, దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములా 3πr². కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr², టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr². 3 ఇంటూ పై వాల్యూ 22/7గా తీసుకుంటాం. రేడియస్ 7 సెంటీమీటర్స్ ఇచ్చింది కాబట్టి 7 స్క్వేర్ మీన్స్ 7 is into 7. 1 7 7 cancel. 22 3 is 66 into 7. 7 6 is 42. 7 6 is 42 plus 4 46. 462 square centimeter or centimeter square. Option 3 is the correct option. Okay. Next question. 5/x plus 1 plus 1/y minus 3 is equal to 2. 6/x plus 1 minus 3/y minus 3 is equal to 1. Then x value.
మరి ఇచ్చినటువంటిది కూడా చూసినట్టయితే లీనియర్ ఈక్వేషన్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ చాప్టర్ నుంచి ఇచ్చిండు. ఇప్పుడు ఇందులో మనం సాల్వ్ చేయడానికి దీన్ని కూడా ఇక్కడ 1/x+1 ఏమో ఏ అనుకుంటాం, 1/y-3 బి అనుకుంటాం. ఎందుకంటే రెండిట్లో సేమ్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది 1/x+1 = a, 1/y-3 = b అనుకున్నట్టయితే ఫస్ట్ది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏమొస్తుంది మనకి అంటే 5a + 1b, 5a ఇది మొత్తం ఏ కాబట్టి ఇక్కడ 1b = 2. అలాగే 6a - 3b = 1. ఈ విధంగా వచ్చింది. మరి దీన్ని సాల్వ్ చేయాలంటే ఏ కోఎఫిషియంట్ కానీ బి కోఎఫిషియంట్ కానీ సేమ్ ఉండాలి. లేదు కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ నేను వేస్తున్నానంటే 3తో మల్టిప్లై చేస్తున్నా. 3తో మల్టిప్లై చేస్తే 15a + 3b = 6. ఓకేనా. ఫస్ట్ ఈక్వేషన్ని 3 టైమ్స్ చేసి కింద రాసుకున్నాం. ఓకే. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాం. +3b - 3b క్యాన్సిల్ కాబట్టి 21a = 7. సో a = 1/3, 7/21 అవుతుంది, 1/3. ఇప్పుడు a ప్లేస్లో 1/3 రాస్తుంది. ఇక్కడ చూడండి, a ప్లేస్లో 1/3. సో మనకు కావాల్సింది 1 సేమ్ ఉంది కాబట్టి x+1 = 3. xకి 1 యాడ్ చేసి 3 రావాలి. మనకు అడిగింది ఓన్లీ x వాల్యూ కాబట్టి సో ఏ నెంబర్కి 1 యాడ్ చేసి 3 వస్తుంది 2 కాబట్టి x వాల్యూ 2. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా 5a + 1b = 2, 6a - 3b = 1. క్యాన్సిల్ కావాలంటే ఏ కోఎఫిషియంట్ బి కోఎఫిషియంట్ ఏదో ఒకటి సేమ్ ఉండాలి. ఒకదాన్ని సేమ్గా మార్చుకుంటున్నప్పుడు ఏ వాల్యూ వచ్చింది, ఏని ఇక్కడ మనం మళ్ళీ తీసుకెళ్ళి రాస్తే x వాల్యూ వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 2, 2√2, 4 is 128. సో విచ్ ఇస్ ద టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 128. ఇచ్చినటువంటి ఇందులో కూడా 128 అనేది ఎన్నో టర్మ్ అవుతుందని అడిగిండు. ఇచ్చింది జామెట్రిక్ ప్రోగ్రెషన్, గుణశ్రేణి ఇచ్చిండు. మరి గుణశ్రేణిలో మనం చూసినట్టయితే మనకి రేషియో అనేది మనకి కామన్ రేషియో అనేది చూసినట్టయితే ఏ విధంగా ఉందో చూద్దాం. సో రేషియో ఫార్ములా r = a2/a1. a2 అంటే 2√2/2 క్యాన్సిల్ చేస్తే √2 వచ్చింది. ఇప్పుడు మనకి nth టర్మ్ an = a × r⁻n-1. ఈ ఫార్ములా ప్రకారం an nth టర్మ్ 128 ఇచ్చిండు. a అంటే ఫస్ట్ టర్మ్ 2, r అంటే √2n-1. ఓకే. 128ను ఏ విధంగా రాయొచ్చు మనం 2⁻7. ఓకే. సో 2 × 2 × 2 × మల్టిప్లై 2⁻7 = 128. 2 √2n-1. 2 మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్కి వస్తే డివైడ్ అవుతుంది. డివైడ్ కావడం వల్ల 2⁻6 = √2n-1. సో 2⁻6 నేను ఏం రాస్తున్నా అంటే బేసెస్ సేమ్ వచ్చేటట్టు √212 రాస్తున్నా, √2n-1. ఇప్పుడు డినామినేటర్స్ ఏమో ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తున్నాం. సో n = -1 లెఫ్ట్కి వస్తే +1 కాబట్టి n = 13. సో 13th టర్మ్ అనేది మనకి ఏమవుతుంది 128 అవుతుంది. ఓకే. 13th టర్మ్. నెక్స్ట్ క్వశ్చన్ 4, 7, 10 ఆర్ ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ద సమ్ ఆఫ్ 15 టర్మ్స్. సో 15 టర్మ్స్ యొక్క సమ్ అడిగిండు. మరి సమ్ ఫార్ములా Sn = n/2 × 2a + n-1 × d. ఈ ఫార్ములా ప్రకారం n అంటే 15 టర్మ్స్ కాబట్టి 15/2, 2 × a అంటే ఫస్ట్ టర్మ్ కాబట్టి 2 × 4 ప్లస్ n-1 అంటే 15 - 4 n అంటే 14. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ సామాన్య భేదం 3 ఇంక్రీజ్ అయింది కాబట్టి 3, d అనేది 3. సో 15/2 ఇంటూ 2 4 = 8, 14 3 = 42, 42 + 8 అనేది 50 అవుతుంది. సో 15/2 × 50, 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 225 మరి 15తో మల్టిప్లై చేస్తే 15 5 = 75, 15 2 = 30, 37, 375. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. మనకి ఈ విధంగా సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా రాసుకున్నాం. ఇందులో ఫస్ట్ టర్మ్ a 4 అవుతుంది, కామన్ డిఫరెన్స్ 3 ఇంక్రీజ్ అయింది, సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేసినాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, 5 అండ్ x, 3 అండ్ ఇట్ స్లోప్ ఈజ్ 2, దెన్ ద వాల్యూ ఆఫ్ x. మరి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో స్లోప్ ఇచ్చిండు, మనకి 2 పాయింట్స్ ఇచ్చిండు. మరి స్లోప్ m = ఫార్ములా చూసినట్టు m = ఫార్ములా y2 - y1 x2 - x1. m = y2 - y1 x2 - x1. మరి స్లోప్ అంటే 2 ఇచ్చిండు. 2 పాయింట్స్ చూసినట్టయితే మనకి అబ్జర్వ్ చేసినట్టయితే ఒకటి 2, 5, ఒకటి x, 3 కాబట్టి y2 అంటే 3 - 5 బై x2 - x1 అంటే x - 2. ఓకే. ఇప్పుడు సాల్వ్ చేసినట్టయితే x - 2 డివైడ్ చేస్తుంది, రైట్కి వస్తే మల్టిప్లై అవుతుంది, రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే 3 - 5 అంటే -2, 2x - 4 = -2, -4 లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే +4 అవుతుంది అంటే -2 + 4. సో 2x = 2, దెన్ x = 2/2, దట్ ఈజ్ = 1. సో x వాల్యూ ఈజ్ 1 అవుతుంది. ఓకే. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ 2, 4 ఫ్రమ్ x యాక్సిస్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి నెంబర్ లైన్ తీసుకున్నట్టయితే ఈ విధంగా x యాక్సిస్, y యాక్సిస్ తీసుకున్నప్పుడు 0 1 2 1 2 3 4, 2, 4 x వాల్యూ 2, y వాల్యూ 4 ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు
ఈ పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎక్స్ యాక్సిస్లో ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది తెలిపేది వై కోఆర్డినేట్. వై నిరూపకం అనేది ఏం తెలుపుతుందంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉందో తెలుపుతుంది. సో వై కోఆర్డినేట్ 4 ఉంది కాబట్టి సో ద డిస్టెన్స్ ఈజ్ 4 యూనిట్స్. ఓకే, సో 2,4 అనేది తీసుకున్నప్పుడు మనం ఈ విధంగా గుర్తిస్తాం. గుర్తించిన తర్వాత అది ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది అంటే వై నిరూపకం ఎంత ఉంటే అంత యూనిట్ల దూరంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ 1, -1, -4, -6, -3, 5. త్రిభుజం యొక్క 3 శీర్షాలు ఇచ్చిండు. ఆ 3 శీర్షాలతో ఏర్పడినటువంటి త్రిభుజం యొక్క వైశాల్యం అడిగిండు, చదరపు యూనిట్లలో అడిగిండు. సో మన దీనికి ఫార్ములా మనం నేర్చుకున్నాం. హాఫ్ ఇంటూ మనకి x1 × y2 - y3, అలాగే x2 × y3 - y1 ప్లస్ x3 × y1 - y2. సో 1/2 ఇంటూ x1 అంటే 1 బ్రాకెట్లో y2 - y3 6 - హాఫ్ మైనస్ అంటే 6 + 5 అవుతుంది. అలాగే -4 అవుతుంది x2 అంటే y3 - y1 -5 -1 అంటే +1 అవుతుంది ఇక్కడ. అలాగే x3 అంటే -3 y1 - y2 y1 అంటే -1 y2 అంటే 6. ఓకే, ఈ విధంగా గుర్తులు కరెక్ట్ రాసుకోవాలి. 1/2 ఇంటూ మాడ్ 6 + 5 అంటే 11 11 1 11 -5 + 1 అంటే -4 -4 ఇంటూ -4 అంటే +16. ఇక్కడ కూడా -1 -6 అంటే -7 -7 ఇంటూ -3 అంటే +21. సో మొత్తం యాడ్ చేస్తే 37 48 48/2 అంటే 24. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మళ్ళొకసారి చూడండి. హాఫ్ ఇంటూ మాడ్ x1 అంటే 1 ఉంది, y2 - y3 y2 అంటే 6 y3 అంటే -5 హాఫ్ మైనస్ అంటే +5 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ -4 -5 హాఫ్ మైనస్ అంటే +1 అవుతుంది. థర్డ్ వన్ -1 -6 6 + 5 11 11 1 11 -5 + 1 అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం -4 -4 ఇంటూ -4 అంటే +16. ఇక్కడ రెండు సమ్ చేస్తాం -7 -7 ఇంటూ -3 అంటే +21. దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 48 48/2 అంటే 24. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees దెన్ ద వాల్యూ ఆఫ్ sin A + cos A + cos 2A. ఏ ప్లేస్లో 45 degrees చేసి sin 45 అంటే 1/√2 ప్లస్ cos A cos 45 దట్ ఈస్ ఆల్సో 1/√2 ప్లస్ 2A అంటే ఏ ప్లేస్లో 45 రాస్తే 2A అంటే 245 2 × 45 అంటే 90 cos 90 అంటే 0. సో 0. సో యాడ్ చేసినట్టయితే 1 + 1/√2 2/√2 అవుతుంది. 2 మీన్స్ √2 × √2/√2 క్యాన్సిల్ అయితే √2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో కూడా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఏ విధంగా రావడం జరిగింది, ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు నేర్చుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.